అందరికీ నమస్కారం. కానుగ చేసిన మేలు తల్లి కూడా చేదను ఇంతకుముందు ప్రోగ్రాంలో చెప్పాను. ముఖ్యంగా ఈ కానుగలో చాలా లాభాలు ఉన్నాయి. వేరు ఉంది, ఇది ఆయుర్వేదము సంబంధించిన మొక్క. దీని శాస్త్రీయ నామం వచ్చేసి పొంగామియా పిన్నాటా. ఈ ఫ్యాబేజీ కుటుంబానికి చెందిన మొక్క. ఇది బొటానికల్ శాస్త్రీయ నామము. కాబట్టి ఇంకొకటి, ఈ వేర్లు ఆయుర్వేదంలో ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఈ కాండం కూడా ఉన్నటువంటి ఈ బెరడు కూడా చాలా వరకు ఈ ఆయుర్వేదంలో ఉపయోగిస్తారు. ఆకులు కూడా చాలా ఉపయోగకరము. ఎందుకంటే ఈ ఆకులు ఇవి మనకు మూల సంబంధమైన ఏదైనా వ్యాధులు ఏదైనా ఉన్నా కూడా దాంట్లో బాగా దీన్ని ఆముదం పూసేసి ఏదైనా కానీ వేడి చేసి పెట్టుకుంటారు. చాలా మంచిది ఇది. అదే చిన్న మొలలు ఉంటాయి కదా, అవి చాలా దీంట్లో లాభదాయకమైనవి చాలా ఉన్నాయి. ఈ చెట్టుకు ఇప్పుడు మనకు బాగా చూసేదానికి బాగా ఫ్రెష్గా ఈ కాయలు కూడా ఉన్నాయి. కాయలు కూడా కానుగ కాయలు. ఈ కానుగ కాయల వల్ల మనకు చాలా లాభం ఉంది. కానుగ కాయల్లో ఈ విత్తనాలు నుంచి నూనె తీస్తారు. ఈ నూనె ఆయుర్వేదంలోనే ఉపయోగపడుతుంది. అదే కాకుండా క్రిమి సంహార మందులలో కూడా రైతులు ఉపయోగించారు. ముఖ్యంగా నేను ఏ ఉద్దేశంతో చెప్తున్నానంటే, ఇది రైతులకు మంచి శ్రేయోభిలాషకరంగా ఉంటుందని. సేంద్రియ ఎరువులు ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఆకులు ఉన్నాయి కదా, ఆకులు మనం వర్మి కంపోస్ట్ కలిపేసి, అంటే పేడను కానీ ఇది రెండు కలిపి కానీ ఒక యంత్రం మర్ర కానీ చెప్పినాను ఇంతకుముందు. టెక్నికల్గా ఉన్నటువంటి ఎవరైనా స్టూడెంట్స్ తయారు చేసి ఈ ఆకులు ఈ సంబంధించినటువంటి ఈ గింజలు తీసిన పైన ఉండేటి ఈ అన్నీ వేసేసి, ఆ ఒట్టి పేడ అన్నీ వేసేసి, ఈ ఒట్టి ఆకులు ఇవన్నీ వేసేసి మిషన్లో కొట్టి వర్మి కంపోస్ట్ వేసినామంటే మంచి శక్తివంతమైనటువంటి ఎరువు దొరుకుతుంది. ఇవి కానుగ విత్తనాలు ఇలా ఉంటాయి, కానుగ విత్తనాలు. కాబట్టి ఈ చెట్టు వల్ల చాలా లాభదాయకం ఉంది. ఇంకొకటి, పల్లెల్లో కోరింత తగ్గని దానికి వాడతారు, కక్కాయి దగ్గని కూడా అంటారు. చాలా పల్లెల్లోలకు బాగా తెలుసు ఈ చెట్టు గురించి విలువ. ఇటువంటి చెట్టు మనం ఈరోజు ఇక్కడ ఈ చెట్లంతా 6 జిల్లాలు కంప్లీట్గా 6 జిల్లాలు వేస్తే కన్నా ఒక ఉపాధి దక్కుతుంది. ఉపాధి దక్కకుండా కిరణజన్య సంయోగ క్రియ వెరీ చల్లగా ఉంటుంది. ఈ చెట్టు కింద పనుకున్నామంటే 100% ఆక్సిజన్ అందుతుంది. ఇటువంటి చెట్లు మనము ఎందుకో ఒక రాను కరువు అవుతాయి అనిపిస్తుంది. ఈ రోజు ఇక్కడికి పోతూ ఉండి దారి మధ్యంలో మాకు కనిపించేది. ఇంకొకటి, పక్కనే ఒంటిమిట్ట చెరువు, పెద్ద చెరువు ఇది, ఒంటిమిట్ట చెరువు. ఈ చెరువును కానీ బాగా చేసుకుంటే పర్యాటకంగా ఇది చాలా బాగా అభివృద్ధి చేసుకోవచ్చు. పర్యాటక కేంద్రాలు ఇది మంచిదిగా పెద్ద చెరువు. అప్పుడెప్పుడో రాజుల కాలంలో ఈ చెరువు తవ్వించి పెట్టారు మహానుభావులు. ఇటాటన్నీ మనం సంరక్షించుకోవడము మన బాధ్యతను విస్మరిస్తున్నాము. బాధ్యతాయుతంగా చేయాలనుకుంటే